హాయ్ అండి, నేను మీ సత్యవతి సామల. ఈరోజు టమాటర్ ఆమ్లెట్ చేసి చూపిస్తానండి. ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న చేసేవాడండి. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. దీనికి ముందుగా స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ లేకపోతే ఉల్లిపాయ అయినా సరే. మా నాన్న మటుకు ఉల్లిపాయలు వేసేటోడు, నేను స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నా. మా నాన్న చేసినప్పుడు మటుకు ఉల్లిపాయలతోనే చేసి ఇచ్చేది. రెగ్యులర్గా చేసుకునే ఆమ్లెట్ కంటే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ మంట మీద ఒక టమాటాని, ఒక పచ్చిమిర్చిని కాల్చుకోవాలి. అప్పుడైతే మేము నిప్పుల మీద కాల్చుకునేది. నిప్పుల మీద కాలుస్తే రుచి బాగుంటుంది. కానీ ఇప్పుడు మనకి నిప్పులు లేవు కాబట్టి గ్యాస్ స్టవ్ మీదనే డైరెక్ట్గా ఒకటి జాలి పెట్టేసి కాల్చుకోవాలి. సన్న మంట మీద కాలవాలి. సన్న మంట మీద కాలుస్తే ఏమవుతుందంటే లోపడంతా మగ్గుద్ది, పచ్చిదనం అంతా పోయి మంచిగా ఉడుకుద్ది లోపల. అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు ఆమ్లెట్. కూరగాయలతో వేసుకోవచ్చు, ఆకుకూరలతో వేసుకోవచ్చు. చిన్నప్పుడు మా పిల్లలు ఏదన్నా కూరగాయ తిననన్నా, ఆకుకూర తిననన్నా కూడా సన్నగా కట్ చేసి ఈ ఎగ్గులో కలిపేసి ఆమ్లెట్ వేసి ఇచ్చేదాన్ని. అట్లా తినేటోళ్ళు. అన్నిటికంటే ఈజీ అయిన వంటకం, తొందరగా అయ్యే వంటకం ఏదైనా ఉందంటే ఈ ఆమ్లెటేనండి. ఈ రకరకాల ఆమ్లెట్లతో ఒక వీడియో చేస్తున్నాం. ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో మీకు తెలుస్తుంది. అప్పుడు మీలో ఎంతమంది ఆకుకూరలతోని, వెజిటబుల్స్తో ఆమ్లెట్ వేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు టమాటర్ని, పచ్చిమిరపకాయని బాగా కాల్చుకున్నాం కదా. ఇప్పుడు టమాటర్ని ఏం చేయాలంటే నీళ్ళల్లో వేసుకొని పై తొక్క తీసేయాలి. ఇప్పుడు కాల్చిన పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒకటే పచ్చిమిరపకాయ వేసిన, కానీ కావాలనుకుంటే 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కారం కావాలనుకున్న వాళ్ళు. ఎందుకంటే ఇది మగ్గినాక ఎక్కువ కారం ఉండవు. ఇప్పుడు టమాటా తొక్క తీసుకున్నాక సన్నగా కోసుకోవాలి. మొత్తం క్రష్ చేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే బాగా ఉడికింది కదా, మెత్తగా ఉడికిపోయి ఉంది కాబట్టి మెత్త గుజ్జులాగా అవుతుంది. నేను 2 గుడ్లకి ఒక టమాటర్, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నా. చూడండి టమాటర్ ఎంత బాగా ఉడికిందో, మెత్తగా గుజ్జులాగా అవుతుంది, బాగా మగ్గిపోయింది. ఈ ఆమ్లెట్ తిన్న తర్వాత మనకి మామూలు ఆమ్లెట్ తినబుద్ధి కాదు అసలు, అంత బాగుంటుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో స్ప్రింగ్ ఆనియన్స్ నేను కట్ చేసేటప్పుడు తెల్ల భాగము, గ్రీన్ భాగము సెపరేట్గా కట్ చేసిన. తర్వాత పచ్చిమిర్చి వేయాలి, 1 స్పూన్ కారము, కొద్దిగంత పసుపు, ఒక చిన్న స్పూను ధనియాల పొడి, కొద్దిగంత అల్లం ఎల్లిగడ్డ, కొద్దిగా ఒక 1/2 స్పూను సాల్ట్, ఇక కట్ చేసుకున్న టమాటరు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 గుడ్లు కొట్టేసుకొని బాగా బీట్ చేయాలి. ఈ ఆమ్లెట్కి ఏంటంటే ఎంత బీట్ చేస్తే అంత మంచిగా వస్తుంది ఆమ్లెట్. మా చిన్నప్పుడు అయితే నాటుగుడ్లు ఉండేవి, అవి ఎంత బలమో ఒంటికి. అవి రోజు ఒక గుడ్డు తిన్నా అసలు దానిపై పెంకు కూడా కొద్దిగా కలర్ ఉండేది, బ్రౌన్ కలర్, ఇట్లా గోధుమ కలర్ లాగా ఉండేది. ఈ ఎగ్ మిశ్రమంలో 1/2 స్పూన్ గరం మసాలా వేయాలి. ఇందాక నేను వేయడం మర్చిపోయినా. కారం, ఉప్పు అవన్నీ వేసినప్పుడే ఈ గరం మసాలా పొడి కూడా వేయాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. ఆయిల్ వేడి కావాలి, వేడైనాక అప్పుడు ఎగ్ మిశ్రమాన్ని వేసుకోండి. సన్న మంట మీద కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల ఉన్న అన్నీ మనం ఏవైతే వేసినామో అవి ఉడకాలి కదా. సన్న మంట మీద కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత తిప్పుకొని ఇంకో వైపు కాల్చుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఇట్లా చేసి ఇచ్చినాం అనుకోండి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. దీంతోపాటు ఒక రొట్టె ఇచ్చినాం అనుకోండి ఇంకా మంచిది. చూస్తుంటేనే ఎమ్మిగా ఉంది కదండి, తింటే ఇంకా బాగుంటుంది. మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. మీరు కూడా అందరూ ఈ రెసిపీ చేసుకొని తిని నాకు కామెంట్స్లో చెప్పండి ఎట్లుందో ఈ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ వాళ్ళందరికీ. Kindly like, share and subscribe and tap the bell icon to stay updated.